అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు మండలంలో భాగంగా రుద్రారం గ్రామం ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేటి ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్కు మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నామంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రారం పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం ఎక్కడ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఇంజనీరింగ్ స్ట్రెంత్ సరిపోతుంది అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు మనకు ఉన్న స్ట్రెంగ్త్ 293 పిల్లలు ఉన్నారు సార్ ఈ స్కూల్లో. మనం ప్లాన్ చేసింది 600 స్టూడెంట్స్ కి ప్లాన్ చేసినాం సార్ ఇది. సో ఆల్రెడీ డబుల్ స్టూడెంట్స్ గురించి కాదు, ఫ్యూచర్ లో పైన ఇది క్లాస్ రూమ్ సార్. ఈ క్లాస్ రూమ్ బయట మళ్ళీ ఇవి యూవర్స్ లాగా ఉంటాయి. టీచర్ కి ప్రైవసీ కావాలంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి పిల్లలకు